కాశీపురమున మాటలు మాట్లాడతాను. కరువు కాటకం సంభవించిందండి. కరువు కాటకం సంభవించి తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అన్నమో రామచంద్రాని ఆ యొక్క కాశీపుర వాసులందరూ కూడా ఎంతో దుఃఖిస్తూ ఉన్నారండి. ఆ కాశీపురం కూడా ఈ విధంగా ఉన్నది. కరువు కాటకం సంభవించిందట. తాగడానికి నీళ్లు లేక, తినడానికి తిండి లేక బ్రాహ్మణులందరూ కూడా ఎంతో దుఃఖిస్తూ ఉన్నారు. అగ్రహార ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆ యొక్క నందరాజు ఇచ్చినటువంటి మాట గుర్తుకొచ్చింది బ్రాహ్మణులందరికీ కూడా. ఆ నందరాజును సహాయం కోరి వస్తే ఆ నందరాజు ఏమన్నాడంటే, బ్రాహ్మణులారా, ఒకవేళ నేను మీకు మాట ఇచ్చినట్లు ఏమైనా సాక్ష్యం ఉంటే తీసుకురండి, అప్పుడే మీకు చెప్పినట్లుగా నేను వరాలిస్తానన్నారండి నందరాజు. ఆ మాటలకు ఆ యొక్క బ్రాహ్మణుడు చేయనది లేక ఆ బ్రాహ్మణులందరూ కూడా ఆ కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి కాశీ విశాలాక్షి దేవి పాద సన్నిధికి చేరుకొని, అమ్మా కాశీ విశాలాక్షి, నందరాజు సాక్ష్యం అడుగుతున్నాడు, మరి దీనికి సాక్ష్యం ఎవరు? ఆనాడు సాక్ష్యంగా ఉన్నది నీవే కదా, నీవే ఇప్పుడు సాక్ష్య రూపంగా రాకపోతే మా బ్రాహ్మణులందరూ కూడా, ఈ యొక్క కాశీనగర ప్రజలందరూ కూడా నీ పాదాలు చెప్తే ప్రాణత్యాగం చేస్తున్నావు తల్లి. ఆ కాశీపుర బ్రాహ్మణోత్తములందరూ కూడా ఆ కాశీ విశాలాక్షిని విధంగా ప్రార్థన చేస్తున్నారు. కరుణింపవే మమ్ము కాశీ విశాలాక్షి, కరుణింపవే మమ్ము కాశీ విశాలాక్షి, కళ్యాణి కళ్యాణి భవాని, కళ్యాణి భవాని.
కాశీనగర ప్రజలందరూ కూడా నీ ఎదుటే ప్రాణాలు చేసుకుంటాము తల్లి అని ఎప్పుడైతే ఆ బ్రాహ్మణులందరూ కూడా ఏకకంఠముతో అమ్మవారిని అలా ప్రార్థించి సొమ్మసిల్లి అమ్మవారి పదాల చెంత సోలిపోయారండి. ఆ విధంగా ఎప్పుడైతే ఆ బ్రాహ్మణులందరూ కూడా కాశీనగర ప్రజలందరూ కూడా అమ్మవారి చెంత అలా సోలిపోయారు. ఎంతో ఎంతో మంచి మనస్సుతో అమ్మవారు ఆ కాశీ విశాలాక్షి ఈ విధంగా పలుకుతున్నది. బ్రాహ్మణోత్తములారా, చింతించవలసినటువంటి పని లేదు. రేపు మీరు ఇక్కడికి వచ్చినట్లయినా నన్ను తలంచిన ఆ యొక్క అర్ధరాత్రి సమయానికి నన్ను తలంచినంతనే మీ ఎదురుగా ఒక స్వరంగం ఏర్పడుతుంది. ఆ స్వరంగంలో మీరు ముందుకు బయలుదేరి వెళుతూ ఉండగా మీ వెనకానే నేను వస్తానని ఆ యొక్క చౌడేశ్వరి అమ్మవారు, ఆ కాశీ విశాలాక్షి దేవి చౌడేశ్వరి రూపం ధరించి బయలుదేరే సమయం అండి.